కాకని కులానికి చెందిన గణేష్ అనే కుటుంబం గుడి లోపలికి వెళ్తుండగా మీరు 100 రూపాయలు ఇచ్చి ఎంట్రీ గుడి లోపలికి వెళ్ళాలి. మిగతా వారికి మాత్రం గుడిలోకి వెళ్ళడానికి ప్రవేశం అందరికీ ఉంది. కానీ కేవలం చాకలి కులానికి చెందిన వీళ్ళని 100 రూపాయలు ఇస్తేనే మీరు లోపలికి పోవాల్సి ఉంటుందని వాళ్ళకి చెప్తే, మేము ఎందుకు 100 రూపాయలు ఇవ్వాలి, అందరితో పాటు మేము కూడా పోతాం కదా అని వాళ్ళు ప్రశ్నిస్తే, మూకాముడిగా 8 మంది రెడ్డి కులస్తులందరూ కలిసి వారి కుటుంబాన్ని మొత్తం చితకబాదుతుంటే, ఆఖరికి ఆడపడుచులు వచ్చి చిన్న పాప ఉంది దయచేసి విడిచిపెట్టండి, మీ కాలు మొత్తం మీ దగ్గరికి రాము అని ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ వినకుండా, చిన్న పాపని సైతం చూడకుండా కాలితో దాన్ని, ఆ పాప ఎక్కడ పడ్డదో తెలియదు పాపం తల్లికి. ఆ తల్లికి ఆ పాప ఏడుపును విని వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి 3 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఆ పాప మరణించిన తర్వాత కూడా అయ్యా మాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే, పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న మీరు ఫస్ట్ ఎస్ఐ ఏం చెప్తాడు, మీరు అసలు పోలీస్ స్టేషన్కే రాకండి, రెడ్డి కులస్తులు వస్తేనే కూర్చేసుకోని కూర్చోబెడతారు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెళ్తే అక్కడ కుర్చీ ఉండదు, బయటికి వెళ్ళపో. ఇంకా చెప్పాలంటే నానా బూతులు తిడుతూ ఆడపడుచులను సైతం లెక్క చేయకుండా ఆ కుటుంబాన్ని తిడితే ఎక్కడ వాళ్ళు న్యాయం చేయాలని వాళ్ళ వాదనతో ఈరోజు సోషల్ మీడియా ద్వారా ముందరికి వస్తే, ఈరోజు ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని సంఘాలు వచ్చి ఈరోజు ఆ పాపకు ఆ చిన్నారి కోసం న్యాయం చేయడం కోసం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అందులో ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుల వివక్ష పైన అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరం బతుకుతున్నాం, రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది గుళ్ళో అయినా బల్లో అయినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళే హక్కు రాజ్యాంగం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. ఆ రాజ్యాంగం ద్వారా మనకు ప్రతి దాంట్లో హక్కు ఉంది. మరి ఈరోజు కేవలం 100 రూపాయలు ఇవ్వలేదని ఒక పసిగుడ్డును ఈరోజు నిర్దాక్షిణంగా చంపారు. మరి ఆ పసిగుడ్డు ఈరోజు ఆ తల్లికి ఆ ప్రాణాన్ని మీరు తిరిగి ఇవ్వగలరా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి వివక్ష పోవాలి. మనం చైతన్యం కానన్ని రోజులు ఈ రెడ్డి కులస్తులు, ఈ ఆధిపత్య వర్గాలు మన పైన చెలాయిస్తూనే ఉంటారు. కేవలం పోలీస్ స్టేషన్లో చూడం, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ ఎంత పెద్దగా ఉన్నా 8 మంది మూకాముడిగా కుటుంబాన్ని కొడితే కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేశారు. అది కూడా ఇన్ని రోజులు 5 రోజులు అవుతున్నా కానీ ప్రజా సంఘాలు పట్టుబడితే 3 మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా దాదాపుగా 8 మంది పరారీలో ఉన్నారు. వారు పరారీలో నిజంగా లేరు. వాళ్ళు వాళ్ళ పార్టీ ఆధీనంలో లేకపోతే వాళ్ళ అగ్ర కులాల ఆధీనంలోనే మాత్రమే దాక్కొని ఉన్నారు. కాబట్టి దీనంతా మనం పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ చిన్నారి విషయం ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేయడం కోసం మనం చైతన్యవంతం కావాలని కోరుకుంటూ, వెంటనే ఆ చిన్నారికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. అలాగే వాళ్ళ కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఇంతటి కార్యక్రమానికి ఇచ్చేసిన తెల్కపల్లి యువకులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ చిన్నారికి ఆత్మశాంతి చేయడం కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం.